నా జర్నీలో ఈరోజైతే డే 15. అమ్మో! పొట్ట చూసారా? కొండలాగా ఇంకా అలాగే కనిపిస్తోంది గానీ, ఏం జరుగుద్ది ఈరోజు జిమ్ కనుకుంటూ వెళ్ళాను. ఎంట్రా గాని, "ఏయ్! ఎవర్రా మీరంతా" అనిపించింది. మా జిమ్‌లో వెయిట్లు సరిపోక మనుషులతో చేసేస్తున్నారు చూడండి. ఇదివరకు మా ట్రైనర్ ఎక్కేవాడు. ఇప్పుడు ఆయన కాకుండా సంతోష్ అన్నని ఎక్కించారు. కొంచెం వెయిట్ ఎక్కువుంటాననేమో. మా జిమ్‌లో అందరూ సూపర్ మ్యాన్‌లే. అందుకే ఉన్న వెయిట్ సరిపోక మనుషులేసి మరీ చేసేస్తున్నారు ఎక్సర్‌సైజులు. ఇక్కడ చూడండి తోపుడు బండితో ఎక్కేశారు మా ట్రైనరు. పక్కనోళ్ళ వీడియోలు తర్వాత తీద్దువులే గానీ, ముందు నీ ట్రైనింగ్ స్టార్ట్ చెయ్యని చెప్పి మా ట్రైనర్ అయితే అన్నారు. ఇదిగో ఇవైతే చేయంటున్నారు. ఈరోజు కాంపౌండ్స్ అంట. అంటే ఈ వర్కౌటు, ఇదిగో ఈ వర్కౌటు. ఈ 2 కలిసి ఆల్టర్‌నేటివ్ కింద చేసుకెళ్ళాలి ఓ సెట్ కింద. ఇదైతే నిలబడి సైకిల్ తొక్కినట్టే ఉంటది నాకు. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇలా ఖాళీ రోడ్‌తో పైకెత్తాలంట. ఇదొకటి. దీంతో పాటు కాంబినేషన్‌లో ఇదిగో ఈ జంపింగ్ జాక్స్ పైకి ఎగురుతా ఉండాలి. ఈ 2 కలిసి 3 సెట్ల కింద చేస్తే అప్పుడు నెక్స్ట్ వేరియేషన్ కంప్లీట్ అయినట్టు అన్నారు. మన పాత ట్రైనర్ గారికి ఫోనిచ్చి, "బ్రో కొంచెం వీడియో తీసి పెట్టండి" అంటే ఆయన ఆయన దగ్గర మానేసినందుకనుకుంటా. ఫ్రస్ట్రేషన్‌లో నన్ను తప్ప మొత్తం జిమ్ అంతా వీడియో తీసేది చూసారా? ఈ బ్రో అయితే వర్కౌట్ చేయకపోతే కరెక్ట్ కొడతా అన్నారు. నేను వీడియో తీస్తాను చూసేసి ఇప్పుడు చూడండి యాక్టింగ్ స్టార్ట్ చేశారు. అమ్మ బాబోయ్! ఇంతలో మా ట్రైనర్ గారొచ్చి నా చేతిలో ఇదిగో ఎన్నో మాదిరి రాడ్ పెట్టి ఈ వేరియేషన్ చేయమన్నారు. ఇదేని దీంతో పాటు స్కిప్పింగ్ అంట. స్కిప్పింగ్ ఏందనుకున్నారు? 3x100 ఒక 300 ఈ ఎక్సర్సైజ్ ఈ 2 కలిసి ఒక కాంపౌండ్ సెట్ అన్నారు. ఇవి ఒక 3 సెట్స్ అయితే చేశాను మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఈ వెయిట్స్ చేతిలో పెట్టి స్క్వాట్స్ అయితే చేయమన్నారు. ఈ స్క్వాట్స్ దీంతో పాటు ఇదిగో ఈ స్క్వాట్స్‌ని పైకి ఎగరేయాలంటే ఏదో బియ్యం బస్తా ఎగరేసినట్టు. ఈ 2 కలిపి ఒక కాంపౌండ్స్ అంట. ఇదేదో గట్టిగా హార్డ్‌కోర్ వేరియేషన్ ఏదో ఒకటి చెప్పారు. పైకి లేపుతుంటే బాడీ లేవట్లేదు. ప్రాణాలు అలాగే పైకి పోతేమో అని భయమేసింది. అమ్మో! కానీ ఇదే లాస్ట్ వేరియేషన్ అని చెప్పారు. సో, మొత్తం మీద ఏదో రకంగా కష్టపడితే చేశాను. చేసి లాస్ట్‌కి షూ అయితే ఊడిపోయి బయటకొచ్చేసింది. ఇదిగో చూడండి. ఇంకా ఈ రోజుకే తింటే రేపు కలుసుకుందాం. బాయ్.